సో ఈరోజు చెప్పబోయే ఫ్యాక్ట్స్. సో ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటి, ఎలక్ట్రానిక్ కరెంట్, విద్యుత్ ఎలా పనిచేస్తుంది, వోల్టేజ్, కరెంట్ వివరణ. సో కరెంట్ అనేది ఒక శక్తి రూపం. ఇది విద్యుత్ ఛార్జీలు ఎలక్ట్రానిక్ కదలిక ద్వారా ఉత్పన్నమవుతుంది. మనం రోజువారీ జీవితంలో లైట్లు, ఫ్యాన్లు, టీవీ, ఫ్రిడ్జ్, కూలర్స్ ఇలా ఎన్నో వంటి పరికరాలు వాడతాం. వాటిని నడిపించడానికి ఉపయోగించే శక్తే విద్యుత్. ఎలక్ట్రిసిటీ ఎలా పనిచేస్తుంది? ఎలక్ట్రిసిటీ ప్రధానంగా 3 భాగాలను ఆధారపడి పనిచేస్తుంది. ముందుగా నెంబర్ 1 వోల్టేజ్. వోల్టేజ్ అనేది విద్యుత్ ప్రవాహాన్ని నడిపించడానికి అవసరమైన శక్తి లేదా ఒత్తిడి. దీన్ని ఎలక్ట్రిక్ ప్రెజర్ అని కూడా అంటారు. ఎలక్ట్రిక్ ప్రెజర్ అని. వోల్టేజ్ యూనిట్ వి సింబల్లో ఉంటుంది. కరెంట్ అనేది ఛార్జీల ప్రవాహం, అంటే ఎలక్ట్రాన్లు వైర్లలో ప్రవహించడం. దీన్ని ఏలో కొలుస్తారు. ఇది ప్రతిఘాతం, రెసిస్టెన్స్. ఇది కరెంటుకు ఎదురుగా పనిచేసే శక్తి. అధిక ప్రతిభూతంలో కరెంట్ ప్రవాహం తగ్గిపోతుంది. ఎలక్ట్రిసిటీ అందులో ఏసీ, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇది ఒక వైపు నుండి మరోవైపు మారుతూ ప్రవహిస్తుంది. ఇంట్లో మేము ఉపయోగించే విద్యుత్ ఏసీ మాత్రమే. డీసీ, డైరెక్ట్ కరెంట్. ఇది ఒకే దిశలో ప్రవహిస్తుంది. బ్యాటరీలో ఉండే విద్యుత్ డీసీ. ఎలక్ట్రిసిటీ ఉపయోగాలు: లైట్లు, ట్యూబ్ లైట్లు వెలుతురు కోసం. పారిశ్రామిక యంత్రాలు, పెద్ద పెద్ద మిషన్లు కావాలి. ఇంట్లో ఉపయోగాలు: ఫ్యాన్, గీజర్, మిక్సీలు, ఇలా మరెన్నో. ఆధునిక గాడ్జెట్లు, మొబైల్, కంప్యూటర్. విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుంది? నది నీరు, బొగ్గు, గాలి, సూర్యకాంతి వంటి వనరుల ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. వాటి వల్ల జనరేటర్ కదలికను విద్యుత్తులోకి మారుస్తుంది. ఉదాహరణ వోల్టేజ్. కరెంట్ ఎలా గడియారం, బ్యాటరీ. 1.5 వోల్ట్ మాత్రమే కరెంట్ తక్కువ. ఇంట్లో ఫ్రిడ్జ్ 23 వోల్ట్స్ అవసరం, ఎక్కువ కరెంట్. ఎలక్ట్రిసిటీ ప్రమాదకరం? అవును. సురక్షితంగా ఉండాలంటే విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించాలి. సంరక్షణ చర్యలు: రబ్బర్ షూజులు ధరించండి, తడిగా ఉండకుండా విద్యుత్ తాగవద్దు. ఇది షార్ట్కట్లో కరెంటు యొక్క ఫ్యాక్ట్స్ అని మనం చెప్పవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం మోటివేషన్ ఇవ్వండి.